హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మెడిటేషన్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే మెడిటేషన్లో చాలా ఇంపార్టెంట్ మన చక్రాస్ మీద మనం ఫోకస్ చేయాలి. అయితే మూలాధార చక్ర మనకు తెలిసిందే, రూట్ చక్ర అంటాం. దీన్ని మనం మెడిటేట్ చేసినప్పుడు మన మైండ్లో విజువలైజేషన్ అనేది రెడ్ కలర్ మీద ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ చక్ర అనేది స్టిమ్యులేట్ అవుతుంది. అయితే ఆ రెడ్ కలర్ని కూడా మనం ఎలా అంటే ఒక లోటస్ ఫ్లవర్ అనేది రెడ్ కలర్లో ఉన్నట్టు మనం దాని మీద కూర్చొని మెడిటేట్ చేసినట్టు ఫీల్ అవ్వగలిగితే అది ఇంకా బెటర్. మనం సాధారణంగా రెడ్ కలర్ క్లాత్స్ వేసుకోవచ్చు, మన చుట్టూ రెడ్ కలర్ని ఫిల్ చేసుకోవచ్చు, రెడ్ ఫుడ్స్ తినొచ్చు, ఇలా అన్నీ కూడా ఆ టైంలో చేయొచ్చు. అయితే ఇది మనకి జనరల్గా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ని ఇంబ్యాలెన్స్ నుంచి బ్యాలెన్స్డ్ స్టేట్లోకి తీసుకొస్తుంది అంటే లోవర్ బ్యాక్ పెయిన్ని కానీ, కాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ లైక్ ఆర్థరైటిస్ కానీ, ఏమైనా వ్యారికోస్ వెయిన్స్ కానీ, డైజెస్టివ్ డిజార్డర్స్ కాన్స్టిపేషన్ కానీ, డయేరియా కానీ, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి బాగా పనిచేస్తుంది. లో ఇమ్యూనిటీ ఉన్న, నెక్స్ట్ వెయిట్ లాస్ కానీ, వెయిట్ గెయిన్ అయిపోతున్నప్పుడు కూడా. ఇదే విధంగా ఇది మన ఎమోషనల్ లెవెల్ని, మెంటల్ లెవెల్ని కూడా చాలా డిస్టర్బ్ చేస్తుంది. మనకి యాంగ్జైటీ, ఫియర్ వస్తుంది, డిప్రెషన్ ఉంటుంది, ఎడిక్షన్స్ ఉంటాయి, లో పవర్ అంటే ఏమైనా చేయగలము అన్న ఎనర్జీ లేకపోవడం, రెస్ట్లెస్నెస్, ఇలా ఇవన్నిటిని కూడా క్రియేట్ చేస్తుంది. ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఉన్న, స్లీప్ డిజార్డర్స్ ఉన్న. అయితే వీటిని మనం బ్యాలెన్స్ చేయాలి అంటే మెడిటేషన్ అనేది చేయాలి. అండ్ దాంతోపాటు మౌంటైన్ పోజ్ యోగా చేసినప్పుడు కూడా చాలా హెల్ప్ అవుతుంది. బట్ చెప్తున్నా కదా, రెడ్ కలర్ మీద ఫోకస్ చేస్తూ మనం ఈ మెడిటేషన్ చేసినట్లయితే ఈ బ్యాలెన్స్ అనేది తొందరగా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.